అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన తీరిన కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మామయ్య గారు, కాఫీ అంటూ గదిలోకి వచ్చిన రమ్య మామగారు మూతిని ముందుకు వంచి కుడి చేతి 2 వేళ్లు నోట్లో పెట్టుకుంటూ కనబడేసరికి కంగారు పడి, అత్తయ్య గారు ఓసారి ఇలా రండి అని పిలుస్తూ లోపలికి పరిగెత్తింది. రాత్రి బాగా గుర్రు పెడుతూ నిద్రపోయారు. ఇందాక టిఫిన్ తినేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంతలోనే ఏమైందండి? నోట్లో వేలు పెట్టి వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఏమిటి? కడుపులో వికారంగా ఉందా? తిన్నది బయటకొచ్చేస్తే బావుండని అనిపిస్తోందా? కోడలి మాటలు వినగానే హడావిడిగా వచ్చిన వరప్రసాద్ని భర్త పరంపర్రావు వీపు నిమురుతూ ఆదుర్దాగా అడిగింది. పరంపర్రావు అమాయకంగా చూశాడు. నాకేమైంది? బానే ఉన్నాను అన్నాడు ఆయన. అయ్యో అత్తయ్య, బాబుగాడి పుట్టినరోజు గనక ఈవేళ పెరుగువడలు చేస్తానని పప్పు కూడా నానబోశారు. కాజాలు చేయాలని పిండి కలిపి పెట్టారు. మరిప్పుడెలా? దిగులుగా అడిగింది రమ్య. ఆయనకు కాస్త అజీర్తి చేసిందని పసివాడికి ఇష్టమైన పిండి వంటలు చేయడం మానేస్తావా ఏంటమ్మా? అంతగా అయితే ఈ పూటకు మీ మామయ్యకు మిరియాల్చారు అన్నం పెడతాను. అజీర్ణం ఆయువు లేకుండా పోతుంది అంది వరప్రసాదిని. నాకేమీ కాలేదంటే నమ్మరే? శుభ్రంగా గుండ్రాయిలా ఉన్నాను. తనకిష్టమైన వంటకాల పేర్లు వినగానే నోట్లో నీళ్లూరి పరంపర్రావు గుటకలు మింగుతూ అన్నాడు. నీ సంగతి నాకు తెలుసులేండి అన్నట్టుగా ఆయన చూసి వంటింట్లోకి నడిచింది వరప్రసాదిని. అత్తగారిని అనుసరించింది రమ్య. భోజనాల వేళకు ఈ విషయం ఎవరికి గుర్తుంటుందిలే అనుకుని మనసు స్థిమితపరుచుకొని గది తలుపు దగ్గరగా వేసి వచ్చి కిటికీ ముందు కుర్చీలో కూర్చున్నాడు పరంపర్రావు. బొటనవేలు లాభం లేదనుకుని ఈసారి చూపుడు వేలిని నడుమ వేలిని జంటగా నోట్లోకి దూర్చి ప్రయాసపడుతుండగా గది తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు ఆయన కొడుకు రంగారావు. హుష్ హుష్ అంటున్నావు, పిల్లిగాని లోపలికొచ్చిందా నాన్న అంటూనే ఆయన వైపు చూసి మళ్లీ నోట్లో వేలు పెట్టుకుంటున్నారు. గొంతులో ఏదైనా అడ్డుపడినట్టుగానే ఉందా, లేక ముళ్ళు గుచ్చుకున్నట్టుందా? అలా అయితే ఒక డోసు హెపార్సెల్ఫ్ తగిలిస్తే సరిపోతుంది కదా. లేక నాలుగు మీద వెంట్రుకలో దారము ఉన్న ఫీలింగ్ ఉంటే సైలేషియా 200 పొటెన్సీలో పడితే 10 నిమిషాల్లో తగ్గిపోతుందంటారుగా అంటూ సలహా ఇచ్చాడు. తండ్రి కొడుకులిద్దరు హోమియోపతి వైద్యం గురించి బాగా పుస్తకాలు చదివి ఇంటి వైద్యం చేస్తూ ఉంటారు. రంగారావు ఒక అడుగు ముందుకు వేసి తన గదిలో హానిమన్ గారి ఫోటో తగిలించుకున్నాడు. హోమియోపతి పుస్తకాలను తండ్రి కొడుకులిద్దరూ గీతాపారాయణంలా నిత్యం చదువుతూ ఉంటారు. అబ్బా, నాకేమీ కాలేదురా, కాసేపు నన్ను మాట్లాడించకుండా ఒంటరిగా వదిలేసి నీ పన్ను చూసుకో విసుగ్గా అన్నాడు పరంపర్రావు. రంగారావు బయటకు వెళ్లగానే లోపలికి వచ్చాడు పరంపర్రావు మనవడు వాసు. నాకిస్తానన్న బహుమతి ఇంకా ఎన్నాళ్ళకిస్తావు తాతయ్య? గొంతు తగ్గించి అడిగాడు వాసు. బహుమతి సరేగాని నీ పుట్టినరోజుకి ఏం తెచ్చానో చూడు అంటూ మంచం క్రింద నుండి పొడుగాటి అట్టపెట్టెను బయటికి లాగి మనవడికి అందించాడు పరంపర్రావు. తాతయ్య, యు ఆర్ గ్రేట్ అంటూ ఆయనిచ్చిన క్రికెట్ సెట్ చూసి సంబరపడిపోయాడు 10 ఏళ్ల వాసు. అందరికీ చూపించొస్తాను తాతయ్య అంటూ పరిగెత్తి వెళ్లాడు. భోజనాల వేళయింది. పిండి వంటల తాలూకు గుమగుమలు ఇల్లంతా కమ్ముకొని నోరూరుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వడ్డిస్తారని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు పరంపర్రావు. పెసలు పురుగు పడుతున్నాయని పైన ఎండలో ఆరబోసొచ్చాను. కోతులుగాని వచ్చాయంటే గింజ చేతికి దొరకదు. ఒక అరగంట మేడ మీదకి వెళ్లి కర్ర చేతిలో పట్టుకుని నీడలో కూర్చోండి అంటూ నీవే దిక్కు అన్న తీరులో అడిగి మొగుడిని మేడ మీదకి పంపింది వరప్రసాదిని. అరగంట తరువాత ఆవిడ ఆయాసపడుతూ మెట్లెక్కి వచ్చి, క్రిందకి పదండి, కాసేపు వాసు కాపలా కూర్చుంటాడు అంటూ ఆయన వైపు చూసేసరికి ఆయన మళ్లీ నోట్లో 2 వేళ్లు పెట్టుకుని కనబడ్డాడు. రంగా చెప్పినప్పుడే అనుకున్నాను, ఇంకా సర్దుకోలేదా మీకు? అందుకే అందరి భోజనాలు అయినాక మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంది వరప్రసాదిని ఆయన దగ్గరగా వచ్చి. పరంపర్రావు ఉలిక్కి పడ్డాడు. అదేమిటే, నన్ను పిలవకుండా అందరూ భోజనాలు చేసేశారా? ఏ, ఎందుకని? వాసు పుట్టినరోజున నేను లేకుండా వాళ్ళకి అన్నాలు పెట్టేశావా అన్నాడాయన నమ్మలేనట్టుగా చూస్తూ. అందరికీ రకరకాల పిండి వంటలు వడ్డించి మీకు మాత్రం చారన్నం పెట్టాలంటే నాకు మనసలా ఒప్పుతుందండి. అందుకే మిమ్మల్ని మేడ మీదకి పంపి వాళ్ళకి భోజనాలు వడ్డించాను. సరే పదండి అంది వరప్రసాదిని అనునయంగా. ఆయన క్రిందకు రాగానే ఒక గిన్నెలో జావలాగా ఉన్న మిరియాల చారు అన్నం అందించింది ఆవిడ. నాకేమీ రోగం లేదంటే నమ్మరేమిటి అసలు అంటూ ఆయన ఏదో చెప్పబోయేంతలో వాసుకి గుక్క తిప్పుకోలేనంతగా దగ్గొచ్చింది. రమ్య పరిగెత్తుకొచ్చి
కొడుకు తల మీద అరచేత్తో తట్టి మంచినీళ్ల గ్లాసు నోటకందించింది. వాసువైపు చూస్తూ పరంపర్రావు ఏమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూలబడ్డాడు. అసలు సంగతి చెప్పేద్దామంటే వద్దంటూ వాసు వార్నింగ్ అనుకుంటా. ఈ పూటకి నా మాట వినండి, రాత్రికి కావాలంటే భోజనం చేద్దురు. ప్రేమగా ఆయన చేతికి మిరియాల చారు అన్నంజావ ఉన్న గిన్నెను అందించింది వరప్రసాదిని. సరే, నా కర్మ బాగోలేక ఈ పూట పథ్యం తింటున్నాను. కష్టపడి అన్ని పిండి వంటలు చేసిందానివి, నువ్వెందుకు కడుపు మార్చుకోవటం? ఆకలి మీద ఉన్న పరంపర్రావు ఆ జావనే పరమానంలాగా తాగేసి కాస్త చల్లబడి అన్నాడు. మీరింత అవస్థపడుతున్నా నా గురించి ఆలోచిస్తున్నారా? గద్గదికంగా అంటూ చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంది వరప్రసాదిని. మేమందరం పట్టుబడితే అత్తయ్య గారు కూడా మాతో బాటే భోజనం చేసేశారు మావయ్య, చల్లగా చెప్పింది రమ్య. మిరియాల చారు ఘాటుకో, తన మీద వాళ్ళందరికీ ఉన్న ప్రేమకో మరి పరంపర్రావుకి కళ్ళ నీళ్లు తిరిగాయి. కుర్చీ మీద ఉన్న తువ్వాలతో కళ్ళు తుడుచుకొని నీరసంగా మంచం మీద వాలాడు ఆయన. మిగిలిన వారంతా భుక్తాయాసంతో నిద్రకు ఉపక్రమించారు. సాయంకాలం కాఫీ మాత్రం అందరితో పాటు ఆయనకు ఇచ్చింది అర్ధాంగి. నేను చెప్పిన సైలిషియా హెపార్ సెల్ఫ్ పనిచేసినట్టున్నాయి కదా నాన్న? తన మందు రామబాణంలో గురి తప్పదన్న సంతోషంతో అడిగాడు రంగారావు. తన చేతి వేళ్లవైపు చూసుకొని ఒకసారి వాసు కేసు చూసి అవును కాదుకి మధ్యలో తల ఊపాడు పరంపర్రావు. హాల్లో కూర్చున్న వాసు పక్కన కూర్చొని ఆయన మనవరాలు హారిక కళ్ళార్పకుండా టీవీలో వస్తున్న క్రికెట్ మ్యాచ్ చూస్తోంది. హాయిగా అష్టాచమ్మలాంటి ఆటలు ఆడుకోక ఈ కాలం ఆడపిల్లలకు ఈ క్రికెట్ పిచ్చి పట్టిందే అంటూ హారిక పక్కన కూర్చున్నాడు ఆయన. అది కలర్ స్వాతి ఆట తాతయ్య, సారీ సినిమా అంది 16 ఏళ్ల హారిక తల తిప్పకుండానే. అంతలో ధోని సిక్సర్ కొట్టడంతో ఆనందం పట్టలేక సన్నగా ఏలవేసి నాలుక కరుచుకొని తండ్రి వైపు దొంగ చూపులు చూసింది. రంగారావు కూతురు వైపు మందలింపుగా చూసి ఇదేనా నీ పెంపకం అన్నట్టు రమ్య వైపు చూశాడు. ఏలవేయడం ఎప్పుడు నేర్చుకున్నావే అమ్మలు? ఏది మరోసారి వేయి చూద్దాం పరంపర్రావు ఉత్సాహంగా అడిగాడు. ఏంటి నాన్న, ఆడపిల్లవు రౌడీ వేషాలు వద్దు అని చీవాట్లు వేయక ఘనకార్యం చేసినట్టు మెచ్చుకుంటున్నారు? రంగారావు ఆశ్చర్యపడిపోతూ తండ్రిని అడిగాడు. రంగారావుకు బాగా గుర్తుండిపోయే సంఘటన అదే. అంతకుముందు ఎన్నడూ తండ్రిని అంత కోపంగా చూడలేదు అతను. అతను డిగ్రీ చదివేటప్పుడు ఒకరోజు స్నేహితులతో సినిమాకు వెళ్ళినప్పుడు ఏదో నాటు డాన్స్ వస్తుంటే ఈలవేశాడు. ఆ రోజు అదే సినిమాకు తన తండ్రి వచ్చాడని, తమ వెనుకనే కూర్చున్నాడని అతని ఇంటికెళ్ళాక తెలిసింది. ఇంటికి రాగానే తల వాచెట్టు రంగారావును చీవాట్లు పెట్టాడు పరంపర్రావు. మరోసారి రౌడీ వేషాలు వేస్తే ఇంట్లో నుండి తరిమేస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. అటువంటి ఆయన ఇప్పుడు ఆడపిల్ల, అది తన మనవరాలు ఈలవేస్తే వన్స్ మోర్ అని అడుగుతుంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. అలా అడిగినప్పుడల్లా వేయలేం తాతయ్య, నాకు పట్టలేని సంతోషం కలిగితేనే అంది హారిక సిగ్గుపడుతూ. అయినా అంత సులువుగా ఎలా వేయగలిగావు అసలు అంటూ ఆయన ఏదో అనబోయేంతలో వాసు దగ్గటం మొదలుపెట్టాడు. ఏమిటో వీటిని పొద్దుట్నుండి ఎవరో తెగ తలుచుకుంటున్నట్టున్నారు, ఒకటే పొరబోయి దగ్గొస్తోంది అంటూ వాసికి మంచినీళ్లు అందించింది రమ్య. పరంపర్రావు అక్కడి నుండి లేచి మెల్లగా మెట్లెక్కి మేడ మీదకి వెళ్లాడు. అమ్మయ్య, అందరూ క్రికెట్ చూస్తున్నారు, ఇప్పుడు ఎవరూ పైకి రారు అని నిశ్చింతగా అనుకుంటుండగానే ఆయనకు వెక్కిళ్లు మొదలయ్యాయి. ఎక్కుకుంటూ క్రిందకి దిగి వచ్చిన మొగుడి వైపు అనుమానంగా చూస్తూ మంచినీళ్లు అందించింది వరప్రసాదిని. ఆయన అప్రయత్నంగానే తన చేతి వేళ్ల వైపు చూసుకున్నాడు. తాతయ్య, రేపు నాకు ఇంకో బహుమతి తప్పకిస్తావు కదూ ఉన్నట్టుండి అడిగాడు వాసు. తాత మనవళ్ల వైపు అయోమయంగా చూశారు మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు. మరునాడు ఉదయం 5:30 గంటలకే నిద్రలేచి 6 ఉదయపు నడకకు బయలుదేరాడు పరంపర్రావు. గేటు దాటి రాగానే రోడ్డుకి అటువైపున ఠీవిగా నిలబడిన రావి, వేప చెట్లు కొమ్మల మీద పక్షులు కువకువా రావాలు ఆయనకు స్వాగతం పలికాయి. ఆయన స్వహస్తాలతో నాటి పెంచిన చెట్లవి. బిందెలతో నీళ్లు భుజాన మోసి వాటికి పోసి అల్లరి పిల్లలు కొమ్మలు విరిచేయకుండా ముళ్లకంచె వేసి కాపాడి పెంచాడు. గాలికి తలలూపుతూ ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తున్నట్టు కదిలే పచ్చని కొమ్మల్ని చూస్తుంటే ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. ఆదివారం కావడాన ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. తమ వీధి దాటి పక్క వీధిలో ప్రవేశించి నడక సాగిస్తున్న పరంపర్రావుకి మనవడి మాటలు గుర్తుకొచ్చాయి. వాడి ముందైనా పరువు నిలబెట్టుకోగలడా అనుకుంటూ చివరి ప్రయత్నంగా బొటనవేలు చూపుడువేలు కలిపి నోట్లో పెట్టుకున్నాడు. బలంగా గాలి వదిలాడు. ఉష్యన్న శబ్దం బదులు బుయ్యమన్న ఏల శబ్దం ఆయన నోటి నిండి వెలువడింది. 4 రోజుల పాటు పట్టువదలని విక్రమాదిత్యుల్లా ప్రయత్నిస్తున్న రాణిది
ఈ రోజు ఏలపాటు రఘురామయ్య వారసుడ్లా ఏల వేయగలడం ఆయన ఆనందాశ్చర్యాల్లో ముంచేసింది. నిజంగానే తనకు ఏల వేయడం వచ్చేసిందా అన్న అనుమానంతో నోట్లో వేలు పెట్టుకుని మరోసారి కయ్యిమని ఏల వేశాడాయన. ఇన్నేళ్ల తర్వాత వాసు ఏల విని ఆయనకు ఏల దోమ కుట్టింది. ఎన్నాళ్లకలా, ఎన్నేళ్ల కోరిక ఇప్పటికి తీరింది. విసుక్కోకుండా పదే పదే తనకు నేర్పిన వాసుకి మంచి బహుమతి ఇవ్వాలి. మగ పుట్టుకు పుట్టి ఏలవేయడం రాదా అని వెక్కిరించిన స్నేహితులు, శోభనం నాడు అప్సరసలా వచ్చిన వరప్రసాదిని అందం చూసి ఈల వేయబోయి భంగపడితే నిరాశగా చూసి జాలిగా నవ్విన భార్య, తనకు రానిది తన కొడుకు సినిమా హాల్లో ఏలవేయడమా అని వాణ్ణి ఎలా కోపడ్డాడు. ఈ రోజు తన మనవరాలు ఏలవేస్తే వాసు ముందు ఎంత అవమానంగా అనిపించింది. నిజంగానే తను ఏల వేయగలుగుతున్నాడు. ఆలోచనలు ముసురుతుంటే మనసు నిండిన విజయోత్సాహంతో తాను వీధిలో నడుస్తున్నానన్న స్పృహ లేకుండా వరుసగా మరో 4 సార్లు ఏల వేయసాగాడు. వరుసగా వీధిలోని ఇళ్ల తలుపులు తెరుచుకున్నాయి. చెత్త నింపిన ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు చేత పట్టుకుని ఇళ్లల్లోని గృహిణులు ఆవులిస్తూ వీధి గుమ్మాల్లోకి వచ్చి అటు ఇటు చూడసాగారు. ఏల వినపడింది కదూ వదినా, ఏడి చెత్త తీసుకుని వెళ్లి అతని బండి కనపడదే అంటూ పక్కింటావును అడిగింది ఒక ఇల్లాలు. ఇళ్లలోని చెత్తని బండిలో వేసి తీసుకెళ్లే అతను ప్రతి ఇంటి ముందు ఆగి పిలవలేక డ్రిల్ మాస్టర్లా విజిల్ ఊది తన రాకను ముందుగానే తెలుపుతాడు. ఆ విజిల్ శబ్దం వినగానే ఆలస్యం లేకుండా అందరూ ఇళ్లల్లోని చెత్త డబ్బాలు బయటకు తెచ్చేశారు. 2 రోజుల నుండి చెత్తబండి రాలేదు కదా, ఇవాళ తొందరగా వచ్చాడేమో అనుకున్నాను అంటూ వీధిలోకి అటు ఇటు పరీక్షగా చూసింది మరొక ఇల్లాలు. పరంపర్రావు టక్కున నోట్లో నుండి వేలు తీసేశాడు. ఆ ఏల తనే వేశాడని వాళ్లకు అనుమానంగాని వస్తే అనుకుంటేనే ఆయనకు చెమటలు పట్టేశాయి. గబగబా నడిచి తమ ఇల్లు ఉన్న వీధి మలుపు తిరిగాడు. బండి వచ్చిందనుకుని రమ్య కూడా చెత్త డబ్బా తీసుకొచ్చి బయట నిలబడి ఉంది. అమ్మ వెనకాలే పరిగెత్తుకొచ్చిన వాసుకి చెత్తబండి కనపడకపోవటం, తాతయ్య కంగారు చూడగానే దగ్గొచ్చింది. డబ్బాను క్రింద పెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది రమ్య. జయం మనదే అన్నట్టు బొటనవేలి పైకెత్తి మనవడికి చూపి నవ్వాడు పరంపర్రావు. మనవడి ముందు వాడు నేర్పిన విద్య ప్రదర్శించాలన్న ఉత్సాహంతో నోట్లో వేలు పెట్టుకుని కయ్యమని ఏలవేశాడు. అప్పుడే బయటకొచ్చిన వరప్రసాదిని ఆ అపురూప దృశ్యాన్ని చూసి అవాక్కై నిలబడింది. శోభనం నాడు తన అందం చూసి ఏలవైబోయిన మొగుడి కోరిక ఆయన తాతయ్యకు తీరినందుకు మురిసిపోతూ విజయహారతులివ్వనా, వీరతిలకం దిద్దనా అన్నట్టు ఆయన వైపు ఆరాధన నిండిన చూపులతో చూసింది. భార్య ఆనందం చూడగానే ఉత్సాహం పట్టలేక మరొకసారి నోట్లో వేలిపెట్టి ఏలవేసి చుట్టుపక్కల వాళ్ల చెత్త డబ్బాలతో బయటకు వస్తారేమోనన్న కంగారుతో గబాలని ఇంట్లోకి దూరాడు ఆయన. ఎదురొచ్చిన కొడుకు కోడలు మనవరాల చూపుల్లో నవ్వుల మతాబులు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.